దక్షిణాది రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించేలా ఒక సరికొత్త పొలిటికల్ గేమ్ ప్లాన్ సిద్ధమవుతుందా? ఓటమి భారంలో ఉన్న ఇద్దరు తెలుగు మాజీ ముఖ్యమంత్రులు తమిళనాడులో తాజాగా విజయకేతనం ఎగరవేసిన ఒక సరికొత్త స్టార్ సీఎం చేతులు కలవబోతున్నారా? ఏకంగా సౌత్ ఇండియాలో ఒక రీజనల్ రిలీజియన్ ఫ్రంట్కు తెర వెనుక స్క్రిప్ట్ సిద్ధమవుతుందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఉమ్మడి శత్రువులను ఢీకొట్టేందుకు కేసీఆర్, జగన్, విజయ్ ఒకే తాటిపైకి రాబోతున్నారా? అసలు ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? దక్షిణాది రాజకీయాల్లో ఇప్పుడు ఒక సరికొత్త ముఖ చిత్రం ఆవిష్కృతం కాబోతుందా అన్న చర్చ ఊపందుకుంది. ఓటమి భారంతో ఉన్న ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఒక సరికొత్త ప్రాంతీయ కూటమికి శ్రీకారం చుట్టబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. తెలంగాణలో 10 ఏళ్ల పాలన తర్వాత అధికారం కోల్పోయిన కేసీఆర్, ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కలిసి నడవాలని భావిస్తున్నారట. తమిళనాడులో తాజాగా సంచలన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి వీరు ఆశాకిరణంగా కనిపిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ముగ్గురు నేతల కలయికతో సౌత్ ఇండియాలో ఒక బలమైన రీజనల్ రిలీజియన్ ఫ్రంట్ ఏర్పాటు చేయబోతుందనే వార్తలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలనే పాత ఆలోచనలను పక్కన పెట్టి ప్రాంతీయంగా తమ ఉనికిని చాటుకునేందుకు ఈ ముగ్గురు నేతలు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తుంది. కేంద్రంలో ఏ కూటమికి స్పష్టమైన మెజార్టీ రాని పక్షంలో తమ పార్టీ కూటమి అత్యంత కీలకంగా మారుతుందని వీరు గట్టిగా నమ్ముతున్నారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రచారం ఇప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోని హాట్ టాపిక్ గా మారింది. ఈ ముగ్గురు నేతల రాజకీయ భవిష్యత్తును మలుపు తిప్పే అస్త్రంగా ఈ కొత్త ఫ్రంట్ ను అభివర్ణిస్తున్నారు. దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల హవా నడుస్తున్న తరుణంలో తెలుగు రాష్ట్రాల సమీకరణలు ఆసక్తికరంగా మారాయి. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన పార్టీలు కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వాములుగా కొనసాగుతున్నాయి. మరికొన్ని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో చేరి తమ ఉనికిని చాటుకుంటున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లోని బీఆర్ఎస్, వైసీపీ పార్టీలు మాత్రం ఈ రెండు జాతీయ కూటములకు దూరంగా ఉండిపోయాయి. కాంగ్రెస్ పార్టీ తమకు ప్రధాన రాజకీయ శత్రువు కావడం వల్ల ఈ రెండు పార్టీలు ఇండియా కూటమిలో దరి చేరలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమితో కూడా చేతులు కలపలేని అనివార్యతలో ఈ రెండు పార్టీలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తమకు తాముగా ఒక ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేసుకోవడమే సరైన మార్గమని భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వ కింగ్ మేకర్లుగా మారాలనే బలమైన కోరిక వీరిని ఆ దిశగా నడిపిస్తోంది. అందుకే తమిళనాడులో కొత్తగా పుట్టుకొచ్చిన టీవీకే అధినేత విజయ్తో చెలిమి చేసేందుకు ఈ ఇద్దరు నేతలు అమితమైన ఆసక్తిని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో విజయ్ సాధించిన అఖండ విజయం పక్కనే ఉన్నా తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకు కొత్త ఊపిరిపోసింది. విజయ్ పార్టీ గెలిచిన వెంటనే అటు కేసీఆర్, ఇటు జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున స్పందిస్తూ ఆయనకు అభినందనలు కురిపించారు. ఈ అభినందనల వెనుక కేవలం మర్యాద మాత్రమే లేదని, భవిష్యత్తు రాజకీయ చెలిమికి ఇది ఒక బలమైన పునాది అని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా వైసీపీకి, టీవీకే పార్టీకి సిద్ధాంతపరమైన పోలికల కంటే క్రిస్టియన్ మైనారిటీ ఓటు బ్యాంకు ఒక కామన్ పాయింట్ గా కనిపిస్తుంది. అలాగే జగన్ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను, రాజకీయ వ్యూహాలను విజయ్ తన ఎన్నికల ప్రచారంలో ఫాలో అయ్యారనే ప్రచారం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమిని ఢీకొట్టాలంటే తమకు తమిళనాడు నుంచి ఒక బలమైన మిత్రుడు మద్దతు అవసరమని వైసీపీ బలంగా నమ్ముతోంది. అటు తెలంగాణలో దూసుకుపోతున్న బీజేపీని నిలువరించడానికి, ఎన్డీఏ ప్రభావాన్ని తగ్గించడానికి బీఆర్ఎస్ కూడా విజయ్ వైపు ఆశగా చూస్తుంది. ఈ రాజకీయ అనివార్యతలే ముగ్గురి భిన్న ధృవాల లాంటి నేతలను ఒకే తాటిపైకి తెస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి మధ్య ఎప్పటి నుంచో ఒక బలమైన అంతర్గత స్నేహం ఉందనేది బహిరంగ రహస్యం. ఎన్నికల ఓటముల తర్వాత కూడా ఈ ఇద్దరు నేతల మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. బెంగళూరులోని ఎలహంక ప్యాలెస్లో కేటీఆర్, జగన్ కలిసి సుదీర్ఘ సమాలోచనలు జరిపారనే వార్తలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి.
ఎలహంక ప్యాలెస్ నుంచి జగన్ తమ మకాంను హైదరాబాద్లోని లోటస్ ఫాండ్కు మార్చాలంటూ బీఆర్ఎస్ అగ్రనేతలు ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఉమ్మడి శత్రువులను ఎదుర్కొనేందుకు హైదరాబాద్ కేంద్రంగా వ్యూహాలు రచిస్తేనే అనుకున్న ఫలితాలు వస్తాయని వారు భావిస్తున్నారట. ఈ అంతర్గత చర్చల వెనుక దక్షిణాది స్థాయిలో ఒక సరికొత్త ప్రాంతీయ కూటమిని ఏర్పాటు చేసే సన్నాహాలు గట్టిగానే సాగుతున్నాయి. ఒకరికొకరు రాజకీయంగా అండగా నిలబడుతూ ఉమ్మడి వేదిక ద్వారా జాతీయ స్థాయిలో ఒత్తిడి పెంచాలనేది వీరి ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. ఈ తెర వెనక మంత్రాంగాలు ముందు ముందు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలకు దారితీస్తాయో చూడాలి. కొత్తగా పుట్టుకొస్తున్న ప్రాంతీయ కూటమి ఆశలపై ఆరంభంలోనే ఒక పెద్ద అడ్డంకి వచ్చి పడింది. తమిళనాడులో అధికారంలోకి వచ్చిన విజయ్ తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. విజయ్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాహుల్ గాంధీ స్వయంగా హాజరు కావడం వీరి మధ్య ఉన్న బలమైన బంధాన్ని స్పష్టం చేసింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించే కేసీఆర్, జగన్ ఈ పరిణామాన్ని ఎలా జీర్ణించుకుంటారనేది $1 మిలియన్ ప్రశ్న. కాంగ్రెస్ తో చెలిమి చేసే విజయ్తో తాము ఎలా చేతులు కలపాలనే సందిగ్ధంలో తెలుగు నేతలు పడిపోయినట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఈ 3 రాష్ట్రాల్లోని పార్టీలకు ఎవరి ఓటర్లు వారికే ప్రత్యేకంగా ఉండడం మరో మైనస్ పాయింట్గా మారుతుంది. తమిళనాడు ఓటర్లు ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఎంతమాత్రమూ లేదనేది వాస్తవం. ప్రాంతీయ ఆకాంక్షల పేరుతో మత రాజకీయాలను తెరపైకి తెస్తే అది తిరుగుపడి బూమరాంగ్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇంకా అధికారికంగా పురుడు పోసుకొని ఈ సరికొత్త కూటమిపై అప్పుడే ప్రత్యర్థులు అవినీతి ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు. జగన్మోహన్ రెడ్డిపై గతంలో ఉన్న సిబిఐ కేసులు, ఆయన జైలు జీవితం వంటి అంశాలను ప్రత్యర్థులు ప్రస్తావిస్తున్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన అవినీతి వల్లే ఆ పార్టీ ఘోర పరాజయం మూటకట్టుకుందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇక తెలంగాణలో 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఫార్ములా 1 రేసింగ్ వరకు అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు నేటికి కోర్టుల్లో, ప్రజల్లో సంచలనంగానే కొనసాగుతుండడం ఆ పార్టీకి పెద్ద మైనస్ పాయింట్ గా మారింది. అటు తమిళనాడులో కొత్తగా అధికారంలోకి వచ్చిన విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీపై కూడా అప్పుడే అవినీతి ఆరోపణలు మొదలయ్యాయి. ఆ పార్టీలో కీలక నేతగా ఉన్న మంత్రి తండ్రి లాటరీ కింగ్ కావడం, ఆయనపై ఆరోపణలు ఈ కొత్త కూటమికి ప్రతిబంధకంగా మారేలా ఉన్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలంతా కలిసి కూటమిగా ఏర్పడితే ప్రజల్లో ఎలాంటి సంకేతాలు వెళ్తాయనే ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. దక్షిణాది రాజకీయాల్లో తమ ఉనికిని కాపాడుకోవడానికి ఈ 3 నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు సఫలమైతాయనేది కాలమే నిర్ణయించాలి. ఈ ప్రాంతీయ కూటమి ప్రధాన లక్ష్యం కేంద్రంలో ఎన్డీఏను, ముఖ్యంగా ఏపీలో చంద్రబాబు నాయుడు వ్యూహాలకు అడ్డుకట్టు వేయడమే అని స్పష్టమవుతుంది. రాజకీయాల్లో చంద్రబాబుకున్న సీనియారిటీని, పవన్ కళ్యాణ్ ఇమేజ్ను తట్టుకోవాలంటే ఒంటరి పోరాటం సరిపోదని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. అటు తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలను ఒకేసారి ఢీకొట్టడం కేసీఆర్ కు కూడా అంత సులువైన విషయమేమీ కాదు. ఒకవైపు అవినీతి ఆరోపణలు, మరోవైపు మత సమీకరణల సవాళ్లను దాటుకొని ఈ కూటమి ఎలా ముందుకు సాగుతుందో చూడాలి. ఈ 3 నేతల ఆశలు నెరవేరాలన్నా, రాజకీయ పునరుత్తేజం సాధించాలన్నా అనేక క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. దక్షిణాది గడ్డపై సాగుతున్న ఈ సరికొత్త పొలిటికల్ గేమ్ ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.